దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 34:1 మనం చూస్తున్నాము. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఈ ఒక వాక్యం నుండి కూడా అంటే మీరు విని ఉంటారు ఈ సాంగ్. నాకు కూడా సరిగా కంప్లీట్గా అది తెలియదు, కానీ నేను విని ఉన్నాను. యెహోవాను సన్నుతించును, ఆయన మాట నా నోట ఉండును అని చెప్పి ఒక పాట వస్తుంది. సరే, అయితే ఈ వాక్యంలో రాయబడి ఉంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. అంటే ఎల్లప్పుడూ స్తుతించెదను అంటే అర్థం ఏమిటి? అంటే సంతోషంగా ఉండటం మాత్రమే స్తుతిస్తామా? కాదు. అంటే మనం ఎప్పుడు స్తుతించాలంట? ఎల్లప్పుడూ. దుఃఖంలో ఉన్నప్పుడు స్తుతించవచ్చు, వేదనలో ఉన్నప్పుడు స్తుతించవచ్చు, మనకు బాధ ఉన్నప్పుడు స్తుతించవచ్చు. కొందరు ఉన్నారండి, కొందరు ఉన్నారు. అంటే నేను కూడా కొన్నిసార్లు అలాగే ఉంటాను. కానీ నేను చూసింది ఎవరంటే, ఇప్పుడు నా లైఫ్లో అయితే అంత పెద్ద ప్రాబ్లమ్స్ అని ఏమి ఉండదు. మంచి భర్త, పిల్లలు, అన్ని ప్రాబ్లమ్స్ లేదు. కానీ మా అమ్మ మలయాళీ అండి, కేరళైట్. సో వాళ్ళ ఫ్యామిలీలో 9 మంది పిల్లలు. మా తాతయ్య ఒక పెద్ద సేవకుడుగా ఉండి ఒక హతసాక్షిగా ఆయన మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఈమెకు పిల్లలను ఒక్కొక్కరిని పెంచడము కూడా చాలా కష్టపడి వారు పెంచారు. కానీ మా అమ్మమ్మని నేనేం చూసి ఉన్నానంటే, ఒకప్పుడైతే ఒక కుమారుడు తాగి వచ్చి వాళ్ళ అమ్మను కాళ్ళతో తన్నారు. మేము అక్కడ కేరళలో ఉన్నప్పుడు ఇది జరిగి చాలా సంవత్సరం, నేను చిన్నప్పుడు, నేను అనుకుంటాను నేను 9th క్లాసో 8th క్లాసో చదువుతున్నప్పుడు అని అనుకుంటా. అప్పుడు తన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, తన్న వెంటనే నాకు ఆ వయసులోనే కోపం వచ్చింది. ఇది ఎలా, ఇది మామయ్య వచ్చి ఇలా నా అమ్మమ్మను తన్నుతున్నాడు అని చెప్పి కోపం వస్తే నేను ఏదైనా చెప్తాను. మా అమ్మ అయితే ఇంకా కోప్పడింది. కానీ అయితే అలా ఆలోచిస్తున్నప్పుడు నేను మా అమ్మమ్మను చూస్తే ఆమె షీజ్ ఎ గాడ్లీ ఉమెన్ అండి. అంటే ఎప్పుడు ఆమె ముఖంలో మనము ఎప్పుడు కూడా ఒక పెద్ద దుఃఖము అట్లని ఏం చూడలేం. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడు స్తుతిస్తూ ఉంటుంది. వంట చేస్తున్నప్పుడైనా సరే, ఏది చేస్తున్నప్పుడైనా సరే స్తుతిస్తూనే ఉంటుంది. తనిన కూడా అలా కూర్చొని, ఆమె కళ్ళలో కొంచెం కన్నీళ్ళు వచ్చింది, కానీ ఆమె దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. ఇక్కడ రాయబడి ఉంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. మనం అలా స్తుతించగలుగుతున్నామా? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆయన కీర్తి ఎప్పుడు మన నోట ఉంటుందా? ఈరోజు కూడా ఉదయం నేను లేచినప్పుడు, అంటే నా హెల్త్ కండిషన్ గురించి చాలామందికి తెలుసు. మొన్న కూడా ఎవరో ఏదో కమెంట్ చేస్తారు యూట్యూబ్లో, ఎందుకు మీరు వీక్గా మాట్లాడుతున్నారు, ఇంతకు ముందు ఉన్నట్టు ఎందుకు మాట్లాడటం లేదు. నేను అన్నాను, అయ్యా నేను సేవ చేయబట్టి నాకు తెలిసి 30 years, ఆల్మోస్ట్ 27-28 years అయింది ఫుల్ టైం మినిస్ట్రీలో చేసి అయింది. హార్ట్లో ప్రాబ్లం వచ్చి, హార్ట్లో స్టంట్ వేసి, ఇంకా ఏమేమో తల నుండి కాళ్ళ వరకు ఫుల్ బలహీనమే ఉన్నాయి. కానీ నా ఒక శరీరమే బలహీనం, కానీ నాలో ఉన్న ఆత్మలో ఏ బలహీనము లేదు. ఈరోజు అంత బలహీనంలో కూడా కొంచెం ఉదయం లేటుగా లేచాను, నైట్ నిద్ర పట్టలేదు. అయినా ఏం చేశాను తెలుసా? కనీసం కొంతసేపు దేవుణ్ణి స్తుతించిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి 12 గంటల వరకు కూడా కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పెట్టుకొని, దాంతో పాటు నేను పాటలు పెట్టుకుంటాను, స్పీకర్లో పెట్టుకొని దాంతో పాటు దేవుణ్ణి కొంతసేపు కూర్చొని కొన్ని పాటలు పాడి, తమిళ్, తెలుగులో, ఇంగ్లీష్లో, అన్నిట్లో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి చివరికి తర్వాత సంతోషముతో, నేను అనుకున్న 12:30 నేను బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు, ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అంత లేట్ అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా గురించి గొప్పగా చెప్పడానికి కాదు. మనందరికీ బలహీనం ఉన్నాయి, మనందరికీ సమస్యలు ఉన్నాయి. మనకు ఏది ఉన్నా కూడా మనకి ఎప్పుడు తెలుసా సంతోషం ఉంటుంది? మన ఆత్మకు సంతోషం, మన స్పిరిట్కు ఎప్పుడు తెలుసా సంతోషం? వెన్ యూ ప్రైజ్ అండ్ ఎగ్జాల్ట్ గాడ్.
మీరు దేవుణ్ణి హెచ్చించి, మీ దేవుణ్ణి కొనియాడి, దేవుణ్ణి స్తుతించి, ఇక్కడ రాయబడి ఉంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎప్పుడు దేవుణ్ణి కీర్తించడానికి, ఎప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి, ఆయనను సన్నుతించడానికి మీరు అలవాటు చేసుకుంటే మీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా కూడా అవన్నిటినీ కూడా జయించడానికి, అవన్నిటినీ దాటడానికి, అవన్నిటినీ మీరు ఎదుర్కొనడానికి మీకు శక్తిని, బలమును దేవుడు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా ఈ యొక్క నెల అంతా కూడా దేవుడు మీకు కావలసిన బలము, మీకు కావలసిన శక్తి, మీకు కావలసిన ఓపిక, సహనమును దేవుడిచ్చి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆయన కీర్తి మీ నోట ఉండునట్లు ఆయన మీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ వాక్యంలో మేము ధ్యానించిన రీతిగా నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, ఆయన కీర్తి నా నోట ఉండును అని చెప్పి, నిత్యమైన కీర్తి నా నోట ఉండును. అవును ప్రభువా, నిత్యము నీ కీర్తి మా నోట ఉండునట్లు ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతించే ప్రభువా, ఎల్లప్పుడూ ప్రభువా మేము స్తుతించే ఒక మనసు, స్తుతించే ఒక భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాన్ని సమస్తమును మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.